పిఠాపురంలో కుప్పంలోని శర్మ గారు. పిఠాపురం కుప్పం ఖచ్చితంగా ఓడిపోతారు వాళ్ళు అని చెప్పి బెట్టింగ్లు కాస్తున్నారట, వేలకు వేలు, లక్షలు, కోట్లు. అన్న మన బెట్టింగ్ లని మాట్లాడుకోవచ్చు తెలియదు కానీ అలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయమని అన్న ఎవరైనా నెంబర్ ఇచ్చి కాదు ఆ సార్, రెండిట్ల మీద అలాంటి ఆఫర్ ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయమనండి. ఓకే ఓకే అంటే మాట్లాడుకోవచ్చు మాట్లాడకూడదు అందుకే నేను చెప్తున్నాను. ఫ్యామిలీతో రిలాక్స్ అవని వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా వీళ్ళు కూడా ఈ రామగౌటి సాయికోట్ ఏదైనా రాసుకోవచ్చు కదా పార్టికల్ గంట కూర్చోకుండా, వైసీపీ పేటెం కార్యకర్తలందరూ. ఇట్లాంటివన్నీ కలలు గంటూ ఉండడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది సార్. రేపు సడన్ గా ఒకే భారీ మెజార్టీతో వీళ్ళు గెలిచినప్పుడు తట్టుకోలేరు. అరగుండు గుండు కాదు, నేను ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకి గుండు కొట్టిస్తాను సార్. మేమెందుకు కొట్టించుకోవాలా? మాతో ఛాలెంజ్ చేసి ఎక్కడ ఓడిపోతాడు అంటే వాడికి గుండు కొట్టిస్తాం, ఫ్రీగా నేనే కొట్టిస్తాను డబ్బులు ఇచ్చి. నా సైడ్ నుంచి ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఓడిపోయినప్పుడు ఆ డబ్బులు నేనే పెట్టుకుంటా, గుండె అయితే నేను కొట్టిపిస్తా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు. మరొక విషయం ఇంత బుజ్జన్న చెప్తున్నాడు 174 అంట. కాదండి, మీరు తిరుపతిలో ఉంటారు కాబట్టి ఆ పుణ్యం పురుషార్థం మీకే దక్కాలనా స్వార్థం? అంతే కదా. ఎంతమంది వాళ్ళ తరపు నుంచి ఎంతమంది వైసీపీ వాళ్ళు వచ్చినా నేనే నా డబ్బుతోనే గుండు కొట్టిస్తాను సార్. అపుణ్యం అంతా నాకే రావాలి, నా పార్టీకి రావాలి. ముఖ్యంగా బుజ్జన్న అంటున్నాడు 174 గెలుస్తామని వైసీపీ చెప్పిందంట. ఆ ఒకటి ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారా? అయితే అయ్యండి వచ్చాయి, అవన్నీ పెట్టలేదండి. మామూలు 174 అని పెట్టారు. 174 ఒకటి ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారేనా? కాదు, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగినాయండి. June 4th మరి చూడాలి ఇదే కంటిన్యూ అవుతుందా లేదా. ఎందుకంటే ఒక టఫ్ ఫైట్ అన్నది వస్తున్న టాకు, కానీ మీలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా మంచి జోష్గా ఉన్నారు. లేదు సార్ మీరు అనుకుంటున్నారు కానీ నేను చెప్తాను ఒకసారి. పోలింగ్ శాతం మనం 2009లో చూస్తే 72% జరిగింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014 74% జరిగింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన అయిపోయింది, అప్పుడు రాష్ట్ర విభజన అయిపోయింది, అది కౌంట్ లోకి రాదు. ఇంకా 2019 వైసీపీ వచ్చింది సార్, 79% పెరిగింది ఓటింగ్ పర్సెంటేజ్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ అదే కిట్నని చెప్పేది వినండి. 2014 ఆ శాతం రాష్ట్ర విభజన తర్వాత, 2009 రాష్ట్ర విభజనకు ముందు. దట్స్ వాట్ నేను మొత్తం లిస్ట్ చెప్తున్నాను మీకు. 2024 ఇప్పుడు 82% వచ్చింది ఓటింగ్, అంటే 4% పెరిగింది. సో ఇది ఎన్డీఏ కుటుంబం వల్లే కదా జరిగింది. ఎన్డీఏ కుటుంబం అభ్యర్థులు నిలబడడం వల్లే జరిగింది. సో మీరు గమనించండి. మనం June 4వ మళ్ళీ కూర్చున్నాం డిబేట్ కి, మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా విజయ కేతనం ఎగరైపోతున్నాం. రెడ్డి గారు వాళ్ళు విజయ కేతనం ఎదురువేస్తున్నారట, మీరందరూ అయితే సిద్ధంగా ఉండాలట భయపడానికి. ఇప్పుడు ఓటు శాతం పెరిగిందంటే ఏ ఎన్నికలు 99 నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకోండి, ప్రతి ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకి ఓటు శాతం పెరిగింది తప్పితే ఏ ఎన్నికలకి వెనక్కి వెళ్ళదండి. కొత్త ఓటర్లు ఎక్కువ యాడ్ అవుతారు కదా ఇప్పుడు. ఎందుకంటే ఓకే అనకూడదు, ఏ ఎన్నికలకి ఓటు శాతం వెనక్కి వెళ్ళలేదండి, వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే దాన్ని చెప్పనండి. ఓటు శాతం వెనక్కి ఎప్పుడు వెళ్ళాలా? ఇప్పుడు 79% నుంచి 81%కి వచ్చింది అంటే మీరన్న లెక్కల ప్రకారం కొత్త ఓటర్లు జాయిన్ అయ్యి ఉండొచ్చు కదా. మీరు చెప్పే ఇప్పుడు ఏ ఎన్నికలకి ఓటు శాతం వెనక్కి వెళ్ళింది? ప్రతి ఎన్నికలకి ప్రతి 5 ఏళ్లకి ఓటు శాతం పెరుగుతూనే ఉంది. ఫస్ట్ అదొకటి, మనం భ్రమల్లో ఉండొద్దు. నేనేమంటానంటే ఎన్నడూ లేని విధంగా ప్రతి పోలింగ్ బూత్ కేంద్రంలో మహిళలు క్యూలు కట్టి నిలబడ్డారు. ప్రతి పోలింగ్ బూత్ కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు పోలింగ్ బూత్ దగ్గర నిలబడ్డారు. మా అభిప్రాయం ఏమిటంటే, ఎప్పుడైతే కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఒకే ఒక నినాదంతో ప్రతిపక్షాలు ముందుకు వచ్చినాయో, వాళ్ళకి పేద ప్రజల పట్ల పెన్షన్లు తీసేస్తాం, వాలంటీర్లు రద్దు చేస్తాం, సచివాలయాలు రద్దు చేస్తాం, సంక్షేమ పథకాల వల్ల ప్రజల్ని సోమరపోతులు చేస్తున్నారు, సంక్షేమ పథకం ఈ పప్పు బెల్లాలాగా పంచి ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంక చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఓకే రాకేష్ వెల్లడించాలని ఎప్పుడైతే అనుకున్నారో, పేద ప్రజలందరూ ఒక్క ఉదుటున కసి తీరా ఎవరినైతే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకున్నారో వీళ్ళు మా బతుకు మీద దెబ్బ కొట్టాలనుకుంటున్నారు, మా పొట్ట కొట్టాలనుకుంటున్నారు, మా సంక్షేమం రానికుండా చేస్తున్నారని కసితోటి వచ్చి ఎన్నడూ లేని విధంగా ఓట్లేశారు. సహజంగా గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఓటుకు రావాలంటే భయపడేవాళ్ళు.
ఓటుకు రావాలంటే ఆలోచించేవాళ్ళు. కానీ ఈసారి అలా ఆలోచించలేదు. ఈసారి ఏది ఏమైనా మా బతుకు మీద దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళని మేము ఖచ్చితంగా ఓడించి తీరుతామన్న ఒక ధైర్యంతో, మొండి ధైర్యంతో వచ్చి ఓట్లేశారు. మీరు జరిగిన దాడులు కూడా గమనించండి. గురజాల నియోజకవర్గంలో గణేశనపాడులో ఎస్సీ బీసీల మీద ఓకే, మీది బ్రేక్ అవుతుందండి. రాకేష్ రెస్పాండ్. అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు, రైతులు పోలింగ్ జరిగిన తర్వాత ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారు. ఓకే. మీరు కోటి వాళ్ళు చెప్తున్నారు కదా. కాదు మీ కాన్ఫిడెన్స్ కాదండి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు. రెడ్డి గారు 3 రోజులు పెట్టి మనం అదే చూస్తున్నాం. రెడ్డి గారు ఒక్క విషయం, మీ కాన్ఫిడెన్స్ ఏంటి? కంక్లూడ్ చేసేటప్పటికి మీరు బ్రేక్ కాదండి వాళ్ళు ఎంతసేపైనా మాట్లాడొచ్చు. వినండి, కుప్పం ఉంటారు, కాదండి, ఎంతసేపైనా మాట్లాడొచ్చు. 3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. వినండి, అధికారంలో ఉన్న వాళ్ళు మీరు దాడులు చేశారని వాళ్ళు అంటారు, లేదని వాళ్ళు అంటారు. ఈ పంచాయతీ తేలదు, అది పోలీసులు. వినండి, ఈసీ అది తేల్చాల్సి ఉంది. అవునండి, నేను అదే చెప్తున్నాను. ప్లీజ్ అదే చెప్తున్నాను. ఎలక్షన్ కమిషన్, పోలీసులు దోషుల్ని ఇప్పుడు తేలుస్తారు. తేల్చినప్పుడు ఎవరు దుర్మార్గం చేశారనే తేలిపోద్ది. వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. అక్కడ దోషుల్ని ఎలక్షన్ కమిషన్, పోలీస్ యంత్రాంగం తేల్చిన కూడా దాడులు ఎవరు చేశారనేది కూడా తేలిపోద్ది కదా. ఇప్పుడు ఎందుకు తినబోతూ రుచి అడగటం ఎందుకు? తినబోతూ రుచి ఎందుకు? రెడ్డి గారు నా ప్రశ్న, కుప్పం పిఠాపురం మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అది బలమైన నియోజకవర్గాలు కదా వాళ్ళకి, అది గెలుస్తామని చెప్పడంలో ఏదో మామూలుగా చెప్తారా, సీరియస్ గా అక్కడ మీరు గెలిచే ఛాన్స్ ఉందా? మేమిచ్చే ప్రతి స్టేట్మెంట్ లో సాంకేతికత ఉంది. మీరు 71,000 పోలింగ్ బూత్ కేంద్రాల్లో పోలింగ్ బూతుల వారీగా, పోలీస్ స్టేషన్స్ వారీగా, ఏ పోలింగ్ స్టేషన్ అయినా ఎగ్జాంపుల్ గా తీసుకోండి. అక్కడ ఆ పోలింగ్ స్టేషన్ లో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, గత ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేశారు, ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఈ ఎన్నికలో ఎవరికి ఓట్లు వేశారనే స్టేటస్ కూడా మేము చెప్పగలం. మేము సాంకేతికంగా ఏ రకమైన ఆధారాలు లేకుండా మేము ఏ స్టేట్మెంట్ ఇవ్వం. మీరు క్లియర్ గా చెప్తున్నాం. మళ్ళీ ఒక కుప్పం పిఠాపురమే కాదు, కుప్పం, హిందూపురం, పిఠాపురం, మంగళగిరి, రాజమండ్రి ఎంపీ, వైజాగ్ ఎంపీ, ఏ ఒక్కటి కూడా గెలిచే పరిస్థితుల్లో కూటమి లేదు. ఏ ఒక్కటి కూడా కూటమి గెలిచే పరిస్థితుల్లో లేదు. మా దగ్గర పోలింగ్ స్టేషన్స్ వారీగా సాంకేతిక ఆధారాలతో సహా మేము చెప్పగలుగుతున్నాం.